కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. లేదు లేదు కాదు, ఇది చెబుతుంది ఇక్కడ మానవుడు కాదు, ఇక్కడ నిలబడే మనిషి వైపు చూడకూడదు. కానీ దేవుడు మాటలు ఏవైతే సేవకులు నోటి నుంచి వస్తున్నాయో అది దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అని ప్రతి ఒక్కరము, ఒకవేళ ఈ మాటలు నాకు సూటు తగిలింది అనుకోండి, ఇది నాకే, నేను సరి చేసుకోవాలి అని ఆలోచన ఉండాలి. కాదు కాదు నాకు కాదు అని అనుకోరు, అలా ఉండకూడదు. ఈ మాట ప్రభా, దేవా నాతో నువ్వు మాట్లాడేవయ్యా, నిజంగా నేను సరి చేసుకుంటాను ప్రభా, ఈరోజు నేను మంచిగా ఉంటాను ప్రభా అని కనుక ఎవరైతే తీర్మానం చేసుకొని కనుక నువ్వు సరి చేసుకుంటే నీ అంత దండ్రాలి మరొకరు ఉండరు. హల్లెలూయా. సమయం చాలా నిలువైంది కాబట్టి ఈ సమయంలో పాస్టర్ గారికి నేను సమయం ఇస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. సమయం అనుకూలతను బట్టి దేవుని సన్నిధిలో మనందరం కొరక కొంత సమయము దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనములను దీవించాలని, నిశ్చలమైన పరలోకము కొరకు మనములను ఎదురు చూసేవారిగా మార్చాలమని, తన కృపతో, తన కాపుదలతో, తన దయతో మనందరికీ మంచి కార్యములు దేవుడు జరిగించాలని అందరం గుడుక కొంత సమయము ఈ యొక్క సన్నిధిలో దేవుని మాటలు విందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయములు మనం జాగ్రత్తగా వినటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఈ ప్రాంతంలోనికి దైవజనులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఈ దినమున ఇక్కడ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక కృతజ్ఞత స్తుతి కూడిక వారి కొరకు మనం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ మీరు ఖచ్చితంగా రావాలన్నప్పుడు నిజముగా దేవుడు ఈ సమయంలో ఈ ప్రాంతంలోనికి ఒక సందేశమును దైవజనులైనటువంటి నా ద్వారా తీసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు ఈ మాటను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడండి. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. బాగా మంచిది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలో నుంచి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ తెలియజేయచ్చు ఉన్నాడు. ఏమని తెలియజేయచ్చు ఉన్నాడంటే, ప్రతి మనిషి కూడక చింతించుచున్నాడు. చింత దేని గురించి మనుషుల యొక్క చింత, దేని గురించి మనుషులు చింతించుచున్నారు అనే దాని గురించి ఇక్కడ మనకు మాట్లాడటం బాగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జీవము కలిగినటువంటి దేవుడు ఈ లోకంలోనికి మనుషులను పంపించినప్పుడు మనుషుల యొక్క జీవితాలు ఫలభరితముగా ఉండాలని, వారు మంచి జీవితమును జీవించి ఏ కొదువు లేకుండా ఉండాలని దేవుడు వారిని పంపించి ఉన్నాడు. అయితే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనుషుల గురించి
ఇక్కడ మనతో మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడక్క. ప్రతి మనిషి కూడా తన విషయంలో కొన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విషయములను గురించి ఆలోచిస్తూ ఉంటాడు? వేటి గురించి చింతిస్తూ ఉంటాడంటే, ప్రతి ఒక్కరు కూడక తిండి గురించి, బట్ట గురించి, గృహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఈ ఆలోచనలన్నీ కూడక వాడు ఉదయము లేచినది మొదలుకొని సాయంకాలం పడుకునేంత వరకు కూడక ప్రతి వారి ఆలోచన ఏంటంటే, ఏమి సంపాదిద్దాము? సంపాదించేది దేనికి? కూడబెట్టుకునేది దేనికి? రాత్రింబగలు కష్టపడి పనిచేసేది దేని కొరకంటే తిండి కొరకే. అంతే కదమ్మా! తిండి కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదు కదా! తిండి కంటే ఎక్కువైనది ఏమీ లేదు కదా! కాబట్టి మనుష్యుడు ఈ యొక్క ఆహారమును గురించి తపన చెందుతూ, ఈ ఆహారము గురించి దిగులు పడుతూ, ఈ ఆహారమును గురించి ఆశపడుతూ, అపలార్చనతో అనేకమైనవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒక మనిషి జీవితంలో ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి అతడు పెరిగి అవుతున్నప్పటికీ అతని జీవితంలో అతడు ఆలోచించేది ఏమిటంటే, ఏదో ఒక విషయంలో మనము మంచిగా సంపాదించాలి. ఒక ఉద్యోగం చేసినా, ఒక కష్టపడి పని చేసినా, ఒక పొలము వ్యవసాయం చేసినా, ఏది చేసినా కూడక సంపాదించాలి, సంపాదించాలి. అభివృద్ధి రావాలి. తన జీవితంలో వారికి మేలు రావాలి, గొప్పలు రావాలనే ఆశతోని ప్రతి ఒక్కరూ ఉంటారు. అయితే మనుషుల జీవితాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ, మనుషుల జీవితాలు ఇలా ఉన్నప్పటికీ, ప్రతి వారు కూడక ఎదుటి వారి మీద కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఎలా మాట్లాడుకుంటుంటారంటే, ఇదిగో నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను, ఎంతో ప్రయాస పడుతున్నాను. నా పనికి తగిన ప్రతిఫలము దక్కలేదే. ఎంతో ఖర్చు పెట్టాను. నిద్ర ఆహారాలు మానుకొని రాత్రింబగళ్ళు ఏ భార్య అనక, బిడ్డలనక, భర్తనక, తల్లిదండ్రులనక కష్టపడి చెమటోర్చి నేను పని చేసినాను. అయితే ఈ దినాన నాకు తగినంత ఫలితం రాలేదని ఎవరిని నిందిస్తుంటారు? ఆ? దేవుని నిందిస్తారు. మనుషుల్ని ఏమనలేరుగా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కరువు కాటకాలను బట్టి మనుషుల్ని ఏమనలేరు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట వినని భార్య, పట్టించుకోని భర్త, చెప్పినా లోబడినటువంటి పిల్లలు, వీళ్ళందరి పరిస్థితులు ఎలాగుంటాయంటే, భర్త గురించి భార్య తపన చెందుతుంటది. అసలు ఇలాంటి భర్త నాకెందుకు? అసలు నేను పెళ్ళెందుకు చేసుకోవాలి? అసలు వివాహం లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో, ఆ యొక్క పరిస్థితిని బట్టి అలా నిందించుకుంటూ ఉంటుంది. భర్త ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నేను వివాహం చేసుకున్నాను, సంతోషంగా ఉండాలనుకున్నాను, ఆనందంగా గడపాలనుకున్నాను. ఇదిగో నా భార్య నా మాట వినటం లేదే, నేను చెప్పినట్టు చేయటం లేదే, నాకు నచ్చినట్టు ఉండటం లేదే, నన్ను సక్రమంగా చూసుకోవటం లేదని భర్త దిగులు చెందుతూ ఉంటారు. భార్యాభర్తలిద్దరూ కూడక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, మంచి మార్గంలో ఉండాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిల్లలు కూడక ఇష్టం వచ్చిన దారులలో తిరుగుతుంటారు, ఇష్టం వచ్చిన మార్గాలలో తిరుగుతుంటారు. భార్యకు నచ్చరు, భర్తకు నచ్చరు. వారికి నచ్చనప్పుడు ఇలాంటి పిల్లలు నాకెందుకు పుట్టారు? వీళ్ళు రేపు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఏమి తింటారు, ఏమి కట్టుకుంటారు, వీళ్ళు ఏమి సంపాదిస్తారు, వీళ్ళకు గూడుంటుందా, కూడుంటుందా, ఎక్కడ వీళ్ళు జీవిస్తారని దిగులు చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క సమస్యలన్నిటి గురించి, ఈ బాధలన్నిటి గురించి, ఈ యొక్క దిగులు గురించి, ఇక్కడ వచ్చినటువంటి యొక్క ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ భార్య మాట్లాడుతుందో, నిజముగా దేవా, నువ్వు అనేవాడి ఉండుంటే నేను ఎంత తపన చెందుతున్నాను, ఎంత ప్రయాస పడుతున్నాను, ఎంత రాత్రింబగలుగా ఎంతగా నిన్ను మొరపెడుతూ ఉన్నాను. నా భర్త నాకు నచ్చినట్టుగా ఉండటం లేదే, నా భర్త నాకు నచ్చినట్టుగా జీవించడం లేదే,
ఎందుకు ఈ కుటుంబంలో ఇలాంటి సమస్య జరుగుతుంది? ఎందుకు ఈ బిడ్డలు నాకు ఇచ్చావు? అసలు ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు వస్తున్నాయి? ఒక్కసారి నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటే, ఒక్కసారి నా గురించి నేను ఆలోచిస్తుంటే చచ్చిపోతే బాగుండునేమో అనిపిస్తుంది. కానీ చావాలనే ధైర్యం నాకు లేదు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడాక ఏదో ఒక విషయంలో బలహీనులవుతూ, ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పడుతూ, ఈటికి సమస్యలన్నిటికీ కారణము దేవుడు అని చెప్పడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు నిందించేది దేవుడు. ప్రతి ఒక్కరు చులకనగా మాట్లాడేది దేవుడిని. ప్రతి ఒక్కరు లెక్క లేకుండా మాట్లాడేది దేవుడిని. ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది దేవుడిని. నువ్వు పొలం ఏసిన తర్వాత పంట చేతికి రాకపోతే, ఏసిన పంట నష్టమైపోతే దేవుని మీద నిందిస్తావు. నువ్వు ఏసినటువంటి పైరు తెగులు వస్తే దేవుడినంటావు. ఎందుకంటావంటే దేవుడి గురించి మనుషులకి తెలియక కాదు. దేవుడు ఉన్నాడని, దేవుడు అన్నీ చూసుకుంటాడని, దేవుడు మాకు ఏది కొదువు లేకుండా చేస్తాడని, ఏ ఇబ్బంది, ఏ సమస్య లేకుండా దేవుడు మమ్మల్ని ముందుకు సాగిస్తాడనేటువంటి ఆలోచన మనసులోనికి వచ్చిందంతే. బాగా అర్థం చేసుకోండి. ఒక ఆలోచన వచ్చేసింది మనసుల్లోనికి. ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా చూసుకుంటాడులే దేవుడని. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు భార్య, భర్త, బిడ్డలు ఒక కుటుంబంలో కూర్చొని వారంతా కూడా సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత వారి యొక్క పెట్టుబడి, వారి యొక్క రాబడి గురించి ఆలోచిస్తూ, వాటన్నిటి గురించి దిగులు చెందుతూ ఉన్నప్పుడు నిజముగా ఇంత కష్టపడిన మనకు కనీసం పెట్టుబడి కూడా రాలేదే. అసలు దేవుని నమ్ముకోవటం దేనికి మనం? ఎవరి మీదకి వచ్చేస్తారమ్మా చివరికి? ప్రతి ఒక్కళ్ళు ఎవరి మీదకి వచ్చేస్తారు? ఎందుకు అలా జరిగిందో తెలియదు, ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వారికి మంచి మార్కులు రావాలని తపన చెందుతూ ఉంటారు. వారు మంచి ప్రయోజకులుగా ఉండాలని తపన చెందుతూ ఉంటారు. ఆ పిల్లల ఎగ్జామ్స్‌లో వాళ్ళు ఊహించినంత మంచిగా చదవకలేక అన్ని మంచి మార్కులు రాలేనప్పుడు, పిల్లలను తిట్టినప్పుడు, పిల్లలు ఏదో ఒకటి చేసుకున్నప్పుడు దేవుని మీదకి వెళుతుంటారు. ఎందుకంటే ఇయన్నీ మనుషులు చేసేది దేనికోసము? దేనికోసము? తిండి కోసమే. అవునా కాదా? మీరు ఆలోచించండి. పెద్దలు అప్పుడప్పుడు అంటారు, కోటి విద్యలు ఇదన్నీ చేసేది తిండి కొరకే. ఇయన్నీ చేసేది మనము ఉండటం కోసమే. ఇవన్నీ చేసేది గుడ్డల కోసమే, బట్టల కోసమే, ఇక వేరే వాటి గురించి కాదు. అయితే మనుషులకి పూటకు తినటానికి దొరకకనా, ఏ టయానికి కట్టుకోవటానికి ఉండకనా, ఏ సమయానికి నీ యొక్క నివాసములో రెస్ట్ తీసుకోవటానికి గృహం లేకనా ఎంత తపన చెందేది? మరి దేనికని? అనుకున్నటువంటి ఆశించినంత ఫలము నీకు ఎందుకు రాలేకపోతుంది? ఆశించినటువంటి ఆ యొక్క దీవెన నీ కుటుంబం మీదకి ఎందుకు రాలేకపోతుంది? నువ్వు ఆలోచించాలి ఈరోజు. ఆలోచించాలి ప్రియ సహోదరి, సహోదరుడా. అందుకనే మత్తయి సువార్తలో మాట్లాడినప్పుడు, ఇదిగో ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమని ఆహారమును గూర్చైనను, వస్త్రమును గూర్చైనను, గృహమును గూర్చైనను చింతింపకుడి. చింత. మనుషులకి ఈరోజు ప్రతి దాని మీద చింత. ప్రతి దాని గురించి దిగులు పడుతూ, ప్రతి దాని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనన్నిటికీ కారణం ఏమిటి? వీటన్నిటికీ కారణం ఏందమ్మా చెప్పండి? కారణం ఉంటది కదా! కారణం ఏమిటి? కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. ఆదికాండము జాగ్రత్తగా చూడాలి. చాలా జాగ్రత్తగా మీకు చెప్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. బాగేనండి. ఇక్కడ ఆదాము దేవుని యొక్క స్వరము వినినప్పుడు ఎక్కడ ఉన్నాడంట? తోటలో ఒక చెట్టు చాటుకెళ్ళి దాగుకున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించి ఆలోచిస్తే, ప్రారంభములో దేవుడు ఆదామును, అవ్వను ఇద్దరిని సృష్టించినప్పుడు వారి జీవితం ఎంత చక్కగా ఉంటదంటే,
ఎలాంటి ఇబ్బంది లేని జీవితము. బాగా అర్థం చేసుకోండి. ఏ యొక్క చింత లేని జీవితము, ఏ దిగులు లేని జీవితము, ఏ యొక్క బాధలు లేని జీవితము. ప్రతి దినమున చల్ల పొద్దున దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో స్నేహము చేస్తూ ఉన్నటువంటి జీవితము. ఈ జీవితములో కూడు కావాలి, గుడ్డ కావాలి, గృహము కావాలని వాళ్ళకి చింత లేదు. ఇది కావాలి, అది కావాలని వాళ్ళకి లేదు. ఎందుకంటే వారు ఉన్నది ఎక్కడ? ఏదెను తోటలో. ఈ తోటలో ఎన్ని చెట్లున్నాయి? తోట నిండా చెట్లున్నాయి. నీకు ఎన్ని కావాలంటే అన్ని పిక్కొని తినొచ్చు. వండుకోవాల్సిన అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. వండుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళటము, ఆకలైనప్పుడు పండ్లు తెచ్చుకోవటము, తినటము. ఏ ఇప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారని వారికెప్పుడు తెలిసింది? ఆ యొక్క దేవుడు చెప్పిన తర్వాత తెలిసింది గాని, అంతకుముందు వారు దిగంబరులుగా ఉన్నారని వారికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సిగ్గు ఎరుగక ఉండిరి, మంచి చెడులు ఎరుగక ఉన్నారు కాబట్టి వారు దిగంబరులుగా ఉన్నారని వారికి కూడా తెలియదు. ఎందువల్ల? వారికి గుడ్డలు కావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? బట్టలు కావాలన్న ఆలోచన లేదు. ఇంత పెద్ద ఏదోను వనములు, అంత పెద్ద తోటలు వాళ్ళు ఉండటానికి అంతా మొత్తము వాళ్ళదే. వాళ్ళకు గృహము కావాలనే ఆలోచన లేదు. ఇప్పుడు దిగులు లేదు, చింత లేదు, ఆహారము కావాలని చింత లేదు, గృహము కావాలని చింత లేదు, వస్త్రములు కావాలని చింత లేదు. కానీ ఇవన్నీ ఎందుకు లేకుండా ఉన్నాయంటే వాళ్ళకు దేవుడు తోడుగా ఉన్నారు. వారు ఏటిని ఎరుగక ఉండిరి. బాగా అర్థం చేసుకోండి. వారు ఏటిని ఎరుగక ఉన్నారు. వారు ఎరగనప్పుడు భార్య భర్తతో, భర్త భార్యతో ఇద్దరు దేవునితో చక్కగా మాట్లాడుకుంటునే వాళ్ళు. ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్య సహవాసం చేసేవాళ్ళు. ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు. ఒకళ్ళ పనులు ఒకళ్ళు చేసుకునేవాళ్ళు. ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా మాంసములో మాంసము, నా రక్తములో రక్తము, నాలో నుండి తీయబడిన గనక నారి అన్నాడు కాబట్టి వీరిద్దరూ ఇక ఒకటే. వారి ఆలోచనలు ఒకటే, వారి మాట ఒకటే, వారి నడవడిక ఒకటే, వారి పద్ధతులు ఒకటే, వారి చూపులు ఒకటే, వారి తలంపులు ఒకటే. ఇప్పుడు భార్య గురించి భర్తకు టెన్షన్ లేదు, భర్త గురించి భార్యకు టెన్షన్ లేదు. వీళ్ళిద్దరికి ఏట గురించి టెన్షన్ లేకుండా పోయింది. వీళ్ళిద్దరికి దేని మీద టెన్షన్ లేదు, ఏటి గురించి ఆలోచన లేదు, ఎక్కడైనా ఏదైనా తెచ్చుకోవాలన్న తపన లేదు. ప్రతి పని ఇద్దరు సమ్మతింపు మీద జరుగుతుంది. భార్య ఏదైనా పని చేయాలంటే భర్త దగ్గర కరుగుతుంది. ఏమండి ఇది చెయ్యాలని నేను ఆలోచిస్తున్నాను, వెళ్ళి చేసుకోవటం బాగుంటుందని అడిగితే ఓకే ఇద్దరము వెళ్ళి చేసుకుందామనేవాళ్ళు. భర్త ఏదన్నా పని చేయాలంటే భార్యని అడిగేవాళ్ళు. ఇద్దరు కలిసి మెలిసి వెళుతున్నారు. ఇలా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వారు సహవాసం ఎవరితో చేస్తున్నారు? ఆమేన్. దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవునిలో ఉన్నారు గనుక, దేవునిలో జీవిస్తున్నారు గనుక భార్య విలువ భర్తకు తెలిసింది, భర్త విలువ భార్యకు తెలిసింది. వారిద్దరిని ఏకం చేయటానికి కల కారణమేదో వాళ్ళకు తెలిసింది. అందువల్ల వాళ్ళకు చింత లేదు, దిగులు లేదు, వాళ్ళకు బాధలేమి లేవు. వాళ్ళకు కరువులు రాలేదు, వాళ్ళకు కష్టాలు రాలేదు, వాళ్ళకు సమస్యలు రాలేదు. మరి అన్నీ ఎందుకు వచ్చాయంటే అన్నీ రావటానికి ఒక కారణం ఉంది. ఇవన్నీ రావటానికి ఒక కారణం ఉంది. ఇవన్నీ రావటానికి ఒక పరిస్థితి ఉంది. అది ఏందో మనం ఇక్కడ చూడాలి. అది ఆదికాండం 3:17 ఒకసారి చూద్దాం. 17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోని నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. ఓకే చూడండి, ఇక్కడ ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వలతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ తినండి, ఈ ఫలము తినొద్దు అని చెప్పాడు. ఇదంతా మీ అందరికీ తెలిసింది.
కానీ తొందరపాటు వల్ల ఆ ఫలము తిన్నారు. వీళ్ళు జీవించిన జీవితాంతం ఆ ఫలాలన్నీ తిన్నా కూడా వాళ్ళకి తరగదు. కానీ తొందరపాటు వల్ల వద్దన్న పని చేశారు ఇక్కడ. ఏం చేశారమ్మా? వద్దన్న పని. దేవుడు ఏది వద్దన్నాడో అది చేశాడు. ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో, వద్దన్న పని చేసినటువంటి ఆదాముకు, వద్దన్న పని చేసినటువంటి అవ్వమ్మకు ఏమి తెలిసిందంట? సిగ్గు తెలిసింది. ఆమేన్. ఏమి తెలిసిందమ్మా? సిగ్గు తెలిసింది. ఎప్పుడైతే సిగ్గు తెలిసిందో వెంటనే వీళ్ళకి ఏమనిపించింది? ఆ ఏమనిపించింది వీళ్ళకు? దిగంబరులుగా ఉన్నామనుకున్నారు. దిగంబరులుగా ఉన్నామనుకున్నారు కాబట్టి ఏమనుకున్నారు? వస్త్రములు కావాలన్న చింతబడింది. ఎప్పుడైతే వాళ్ళు దిగంబరులు ఉన్నామని అనుకున్నారో అప్పుడు వెంటనే వాళ్ళకు ఒక చింత, మాకు వస్త్రాలు కావాలి, మాకు వస్త్రాలు కావాలి, మాకు బట్టలు కావాలని ఒక చింత వచ్చేసింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేశారో అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. వారు నవ్వినప్పుడు ఆ నవ్వు ఆనందంతో వచ్చింది. వాళ్ళు సంతోషించినప్పుడు ఆ సంతోషం ఆనందంతో వచ్చింది. అది హృదయంలో నుంచి వచ్చిన సంతోషం, అది హృదయంలో నుంచి వచ్చిన ఆనందం. ఎందుకంటే చిన్న పిల్లలు నవ్వినప్పుడు ఎలా నవ్వుతారు? కల్మషం లేకుండా నవ్వుతారు. అదేవిధంగా ఆదాము అవ్వలు దేవుని మాట విన్నంత వరకు కల్మషం లేకుండా జీవించారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ సంతోషాలకు హద్దులు లేవు. కానీ ఎప్పుడైతే మాట మీరారో ఇప్పుడు నవ్వటానికి నటిస్తున్నారు. అర్థమవుతుందమ్మా? దేనికి నటిస్తున్నారు? నవ్వటానికి. ఎందుకంటే స్వచ్ఛందంగా సొంతగా ఎక్కువ దోడు కూడా నవ్వలేరు. అప్పుడప్పుడు మీరు నవ్వుతుంటారు. ఎక్కువ దోడు నవ్వారు అనుకో, వెంటనే ఏమంటారు పక్కన ఉన్నోళ్ళు? ఏమంటారు తెలుసా? ఈరోజు ఎక్కువ నవ్వుతున్నావు, సాయంత్రం ఏడుస్తావు అంటారు. అంటే ఎందుకు ఇలాంటి వచ్చేసిందంటే, ఎప్పుడైతే నీకు నవ్వే స్వతంత్రాన్ని కోల్పోయావు, సంతోషించే స్వతంత్రాన్ని కోల్పోయావు, ఆనందంగా ఉండే జీవితాన్ని కోల్పోయావు, ఎప్పుడు కూడా నీకు సొంతగా నవ్వటానికి అంటే మనస్ఫూర్తిగా సంతోషించడానికి కూడా మనుషులకి ఈరోజు హక్కు లేదు. నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను, చిన్న పిల్లవాడిలాగా నేను సంతోషంగా ఆనందంగా ఉన్నాను అనేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో టెన్షన్స్ వచ్చాయి, చింతలు వచ్చేసాయి. ఆహారం కావాలని టెన్షన్, వస్త్రము కావాలని టెన్షన్, గూడు కావాలన్న టెన్షన్. ఈ టెన్షన్లతో ఒకళ్ళు లేకపోయిన విధంగా టెన్షన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది కావాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు నీకు ఇప్పటి వరకు ఆదాము చూడండి, ఇన్ని వందల సంవత్సరాలు ఆదాము అవ్వలకు ఆ ఏదోను వనంలో ఉన్నప్పుడు వస్త్రాలు కావాలని చింత లేదు, ఆహారం కావాలని చింత లేదు, గృహము కావాలని చింత లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది చింత? ఎందుకు వచ్చిందమ్మా? చెప్పండి, దేనికి వచ్చింది? దేవుని మాట వినలేదు. ఎందుకు టెన్షన్స్ వచ్చినాయంటే దేవుని మాట వినలేదు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదు అప్పుడు దేవుడు వెంటనే ఏమన్నాడంటే, అందుకు దేవుడు ఆదాముతో ఏమన్నాడు? ఆదాము, నేను చెప్పిన మాట వినలేదు కనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ఏది శపించబడిందంట? నేల. ఎందుకంటే ఈ నేలే ఈరోజు మనుషులు జీవించడానికి కావలసిన ఆహార పదార్థాలు పండించేది నేలే. ఈ నేల శపించబడిందనుక నేల మీద ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను పెరిగిపోతున్నాయి. నువ్వు ఎన్ని వందల ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షల ఖర్చు పెట్టినా, నీ దగ్గర ఎన్ని గడ్డి మందులు కొట్టినా మరలా సంవత్సరం వచ్చేలోపు మెరుగుతూనే ఉంటది. మీరు ఎత్తాల్సింది కేవలం మిర్చిని, మిరగాయల ఇత్తనాలే. గడ్డి ఇత్తనాలు మీరు ఎత్తాల్సిన అవసరం లేదు, తెలుసా? మీరు ఎత్తాల్సింది కేవలం పొగాకు ఇత్తనాలే. గడ్డి ఇత్తనాలు ఎప్పుడైనా ఎత్తారక్క? మీరు పెరుగుతుంటారు వస్తుంటది, పెరుగుతుంటారు వస్తుంటది, పెరుగుతుంటారు వస్తుంటది. అందుకే నువ్వు అంటున్నావు, చేసి 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 జీవితం అంతా నాశనం అయిపోయింది, సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు ఇంకెన్ని రోజులు చేయాలంటే నువ్వు సచ్చే వరకు చేయాలని రాయబడింది. ఆమేన్. ఎప్పుడు దాకంటమ్మా? నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నువ్వు చెమటోర్చి జీవిస్తావు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినంది అక్కడే అనుకున్నారా? ఇంకా ముందుకు వచ్చిన తర్వాత అక్కడ చాలా చక్కగా మనం చూసి రాయబడింది ఏమందంటే, దేవుని మాట మనుషుడు ఎక్కడా వినకుండా ప్రారంభమైపోయింది. ఎక్కడా వినటం లేదు. ఆదాము కదా పాపం చేసింది, మేము కరెక్ట్ గా ఉన్నాము కదా, మరి మాకెందుకు ఇదంటే
ఏ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. చాలా చక్కగా చూడండి. 3:23 తొందరగా చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ తప్పులు చేయటానికి రెడీ అయిపోయారు, అందరూ పాపాలు చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఇలా జీవించటం వల్ల మనుషుల జీవితాల్లోనికి ఏమొచ్చినాయి అంట? పాపం వలన వచ్చు జీతము మరణము. పాపానికి మరణానికి మధ్యలో ఏమొచ్చింది? నేను చెప్పిన మాట వినలేదు గనుక నీ నిమిత్తం నేల ఏమైంది? ఎప్పుడైతే దేవుని మాట మనుషులు వినలేదో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు మనుషులు వినలేదో, అప్పుడే మనుషుల జీవితాలు శపితార్థముగా మారిపోయాయి, శపించటానికి రెడీ అయిపోయాయి. అందుకే ఏమన్నాడు తెలుసా? దేవుడు శపించిన శాపం ఏంటంటే, నీవు కష్టపడి చెమటతో ఈ భూమిని దున్ని తింటావు. అప్పుడు ఏం తిన్నాడా ఏదోని తోటలో ఉన్నప్పుడు? ఏ కష్టపడ్డాడు? ఏమన్నా దున్నాడా? ఏమన్నా సేద్యం చేశాడా? ఏమన్నా ఎరువు వేసాడా? ఏమి లేదు, టెన్షన్ లేదు. ఉదయం లేవగానే కాయలు తినేవాడు, ప్రశాంతంగా పడుకునేవాడు, మరలా కాయలు తినేవాడు, ప్రశాంతంగా పడుకునేవాడు. మరి ఎందుకు ఇప్పుడు ఈ టెన్షన్స్ వచ్చాయంటే, దేవుని మాట వినలేదు మనిషి, దేవుడికి నచ్చినట్టు ఉండలేదు మనిషి. దేవుడు నిన్ను పంపించింది మంచిగా జీవించి మరలా తిరిగి రమ్మని చెబితే, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేసావంటే, నీకు నచ్చినట్టుగా చేయటం ప్రారంభిస్తున్నావు. నీ కోరికల కోసము, నీ ఆలోచనల కోసము, నీ స్వదాహ అంటే నీ యొక్క జీవితాన్ని ఏదో సంతోష ఆనందాలతో ఉంచుకోవటం కోసం ఇష్టమైపోతున్నావు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జీవితాలు తగలబడిపోతున్నాయి, సర్వనాశనానికి దరిదాపుల్లో ఇగిపోతున్నాయి. ఇటువైపు చూస్తేనేమో సంతోషం లేదు, ఒకవైపు చూస్తే ఆనందం లేదు, ఒకవైపు చూస్తే కరువులు, మరొక వైపు చూస్తే ఎప్పుడు కాటికి కాలు కాస్తావో తెలియదు. అయినా మనిషికి జాగ్రత్త లేకుండానే జీవిస్తున్నాడు. పెళ్ళిడికి వచ్చిన కుమార్తె ఉంది, మంచిగా చదువుకుంటున్న కుమారుడు ఉన్నాడు, భార్య ఏమో రాత్రింబగులు కష్టపడి పని చేస్తుంది. అయ్యో, నా భార్య ఎంత కష్టపడి పని చేస్తుందే, నా కుమార్తెకు పెళ్లి చేయాలి, నా పిల్లవాడు మంచిగా చదువుతున్నాడే, సంవత్సరం వచ్చేలోపు 1,00,000 2 లక్షలు కట్టాలి, ఈయన కట్టి చదివితేనే కదా ఈయన మంచి ప్రయోజకుడు అవ్వాలన్న తండ్రికి ఈ టెన్షన్స్ ఏమి లేకుండా తాగుతున్నాడు, పొరిలాడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చిన భార్య భర్త ఇంకా ఇంటికి రాలేదని చూసి ఇటువైపు పిల్లను చూడగానే ఈ పిల్లకి పెళ్లి ఎలా చేయాలి, ఈ అమ్మాయికి ఎవరు సంబంధం వస్తాడు, ఇటువైపు పిల్లవాడిని చూస్తే అమ్మా నేను ఫీజు కట్టాలన్నప్పుడు ఎవరిని తిట్టాలో అర్థం కాక ఇంటికి వచ్చిన భర్తను ఏందండి అంటే కర్ర తీసుకొని మోదుతున్నాడు. బుద్ధి పుడితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతావు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోండి. పిల్లల్ని ఎవరు కనమన్నారు మిమ్మల్ని? వాళ్ళని చేత కాకుండా చేయకుండా వాళ్ళని ఎందుకు అనాథలను చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు దరిద్రులుగా పాడు చేస్తున్నారు? మధ్యలోనే తండ్రి సక్రంగా చూసుకోకపోవటం వల్ల, తగిన సమయంలో ఫీజులు కట్టకపోవటం వల్ల, పిల్లకి తగిన సమయంలో వివాహం చేయకపోవటం వల్ల వాళ్ళు చేతుల వాళ్ళ జీవితాలను వాళ్ళే తనగలు పెట్టుకుంటున్నారు. పిల్లవాడు పాడైపోతే దేవుడు కన్ను లేనోడు అంటావా? నీ త్రాగుడు వల్ల, నీ తిరుగుడు వల్ల, నీ వ్యవహారాల వల్ల, నువ్వు పట్టించుకోకపోవటం వల్ల నీ కుమారుడు నాశనం అయిపోయాడు. నీ యొక్క అవలోహన వల్ల, నీ యొక్క ఇష్టానుసారం వల్ల నువ్వు కనీసం నీ జీవితంలో 1 గంట అయినా కుమార్తెతో కూర్చొని మాట్లాడకపోవటం వల్ల, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక నీ ఇంట్లో ఉన్న కుమార్తె పక్క వాళ్ళతో మాట్లాడి పాడైపోవటానికి రెడీ అయిపోయింది. అర్థం కాల లోకానికి. ఇంకా దేవుడి మాట వినేటువంటి లోకం రాలేదు, దేవుడికి నచ్చినట్టుగా ఉండటం లేదు. ఏదో ఈడు బతికేలా బతికాడు, ఏమో బతికేలా బతికింది, పిల్లల బతికేలా ఉన్నదంటే వాడు తాగి 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 చివరి జీవితం వచ్చేలోపు కిడ్నీలు పాడైపోయి ఉంటాయి, లివర్ పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు వచ్చి ఆ మూలన పడతాడు. ఉదయం పోయి సాయంకాలం ఇంటికి వచ్చిన తల్లి 500 రూపాయలు తెస్తే 500 రూపాయలతో పిల్లగా పెళ్లి చేస్తుందా? కుమారుడికి చదువులోకి ఫీజు కట్టుద్దా? ఈ మనిషికి మాత్రలు తీసుకొస్తుందా? ఏం చేయాలమ్మా? ఈ కాదని ఇంటిలో పొయ్యి మీదకి కొండపోవాలి. ఆ పొయ్యి మీదకి కొండపోయి ఆ బియ్యం లోపలకు పోయి ఆహారం అయితేనే తిని మరలా ఉదయాన్నే లేచి రెడీ అయిపోవాలి మరలా పనికి. ఈ పనిలో పడి, ఈ దిగులులో పడి, ఈ చింతలో పడిపోయి ఇప్పుడు ఎవరిని అనాలి అర్థం కాక, ఎవరిని తిట్టాలి అర్థం కాక, దేవుడా నువ్వు నిజంగా ఉండుంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, నీకే కాదు
నీ కుటుంబంలో నీ భర్త కంట్రోల్గా లేడు, నీవు కంట్రోల్గా లేవు, నీ పిల్లల కంట్రోల్గా లేరు. అందుకే నీకు ఈ కష్టాలు. ఇప్పుడు దేవుడి మీద పెట్టడం ఏంది? అందరూ బాగున్నారు, నా కుటుంబమే ఎలా ఉంది, అందరూ బాగలేరు. నీ కుటుంబం ఉన్న దానికంటే ఇంకొక కుటుంబం ఎలా ఉందో నీకు అర్థమైందా? ఎప్పుడైతే దేవుడు వద్దన్న మాట, దేవుడు వద్దన్న పని ఆదాము అవ్వలు చేశారో వాళ్ళకి శాపం వచ్చింది. వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులతో వాళ్ళే తగలబెట్టుకున్నారు. ఈ రోజు కూడా దేవుడు వద్దన్న మాట చేసేటువంటి ప్రజలే. వద్దురా అంటారు చూడండి. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ చూసారు మీరు ఎప్పుడన్నా? మాకేం పని అన్న దాంతో అంటారు. కొనుక్కొచ్చుకున్నప్పుడు అని చూస్తారు కదా, దాని మీద ఏం రాయబడి తెలుసా? పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. మద్యం బాటలు ఎప్పుడన్నా చూశారు కదా, దాని మీద కూడా ఏం రాయంటో తెలుసా? మద్యపానం తాగుట ఆరోగ్యానికి హానికరం. అది తాగటం హానికరం అని గవర్నమెంట్ చెబుతుంది, తాగటం హానికరం అని చదువుకున్నోడు చెప్తుండు. నీకింకా చదువు రాదని, నీకింకా చదువుకొని అర్థం కాదని బొమ్మలేసి మరీ చూపెడుతున్నారు. ఈ దవడ చీలిపోతుంటది, లోపల ఊపిరితిత్తులు నల్లబడిపోతుంటాయి. ఇలాగనే నువ్వు కూడా నీ శరీరంలో ఉన్న అవయవాలని తగలబడిపోతాయిరా తాగొద్దురంటే. మత్తు కోసం తాగుతున్నానన్నావు, మత్తులో పడిపోయి కుటుంబాన్ని మాయ చేసుకుంటున్నావు. అర్థం కాల జీవితాలు ఇంకా మనుషులకి అర్థం కాల. ఏమంటున్నారంటే ఏ భేదము లేదు, ఇక్కడ భేదాలు లేవు, తక్కువ లేదు ఎక్కువ లేదు, ఉన్నవాడు లేదు లేనివాడు లేడు. ఎక్కువ మనిషి తక్కువ మనిషి లేకుండా, ఇక్కడ భేదాలు లేకుండా పాపం చేసే దగ్గరికి అందరూ సమానులే. మీరు బాగా క్లారిటీ ఇస్తారు చూడండి, ఇక్కడ చాలా చక్కగా చెప్తారు చూడండి. ఏదైనా దగ్గర పోతే మీరు తక్కువ వాళ్ళు, మీరు ఇక్కడ కూర్చోండి, మేము ఎక్కువ వాళ్ళం ఇక్కడ కూర్చోమంటారు. ఎక్కడికైనా పోతే మీరు మీ నీళ్ళు తాగకూడదు, మీరు ఇక్కడ తాగకూడదు అంటారు. అదే మద్యపానంలోనికి వెళితే ఇద్దరు ఒకే గ్లాసులో పోసుకొని తాగుతుంటారు. అదే వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్తే ఇద్దరే ఒకే స్త్రీ దగ్గర పోయి పాపం చేసి వస్తుంటారు. ఇక్కడ భేదాలు లేవు, తేడాలు లేవు, ఏమి లేవు. ఇక్కడికి వెళితే ఇద్దరు ఒకే బురద గుంతలో పొరిలాడుతుంటారు తెలుసా? ఇప్పుడు చూసారా? రే ఈయన అన్నారు, ఆయన అన్నాడు, ఆయన లేదు ఏం లేదు, పెద్దోడు లేదు చిన్నోడు లేడు, అందరూ అక్కడ పొరిలాడుతున్నారు. అక్కడ పొరిలాడుతున్న వాళ్ళను చూసిన కుమారులు ఏమి ప్రయోజకులు అవుతారా? ఇక్కడ పొరిలాడుతున్న వాళ్ళను చూసిన కుమార్తెలు ఏమి ప్రయోజకులు అవుతారు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావంటే, నా జీవితంలో కరువులు వచ్చాయి, కరువు వస్తే జీవితం బాగు చేసుకోవాలి, కానీ కరువు వచ్చిందని పోయి మద్యపానం తాగితే ఏమవుద్దక్క? నష్టం వచ్చిందని చెప్పి ఉన్న డబ్బు తగలబెట్టుకుంటే ఏమవుతుందక్క? నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారో లేదు, నేను హాస్పిటల్కి వెళ్తుంటాను, ఎవరినైనా పరామర్శించడానికి పోతున్నప్పుడు అక్కడికి పోయి చూస్తే చెప్తుంటారు, ఏమైందమ్మా అని. కానీ అన్న ప్రార్థన చదువురా అని పిలుస్తుంటారు. పాస్టర్ గారు కదా, పోతుంటాం కదా, పోతాము ప్రార్థన చేయటానికి పోతాము, చేసి వస్తున్నట్టు. కానీ ఏమైందమ్మంటే కిడ్నీ పాడైందంట, లివర్ డ్యామేజ్ అయిందంటానంటే, అయ్యో అంత బాధ ఇబ్బంది అవుతుందా? మరి ఏం చేస్తున్నారంటే, ఏం లేదు ఇబ్బంది ఏం లేదు, డాక్టర్ గారు ఏ ప్రమాదం లేదంటారు. అట్లా బయటకు పోయేట్టు వస్తుంటారు. ఏందమ్మా 2-3 సార్లు తిప్పుకోసారి బయటకు పోతుందంటే, ఉమ్ము ఇయ్యాలన్నాడు. ఎందుకు ఇయ్యాలి ఉమ్ము? కెయిని గుట్కా. ఆల్రెడీ నీ కొడుకు కిడ్నీలు పోయి మంచాన పడి ఉన్నాడు, కనీసం నీకు తెలివన్నా ఉంటే అది మానుకోవచ్చుగా నువ్వు. నీ కొడుకు మంచాన పడ్డాడు, ఇప్పుడు నువ్వు కూడా మంచాన పట్టడానికి రెడీగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకున్న భార్య ఎంత రోజులు ఏడవాలి? నీ కోసం ఏడ్చి, నీ కొడుకు కోసం ఏడ్చి, నీ బిడ్డ కోసం ఏడ్చి, నీ ఇంటి కోసం ఏడ్చి, నీ కోసం ఏడ్చి 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 జీవితం అంతా మీకోసం ఏడిస్తే ఆమె జీవితం ఎలా ఉండాలి? ఆమె బతుకు ఎలా బతకాలి? ఎందుకురా పెళ్ళి అంటారు? అసహ్యం వేసింది. పెళ్లి చేసుకోవటం ప్రమాదకరం అనిపించింది. ఎందుకు? నీవు దేవుని మాట వినకపోవటం కారణం. నచ్చినట్టుగా ఇదిగో ఈరోజు నా పిల్లలు ఇంటికి వస్తారు, నా భర్త వస్తారు, అందరం సంతోషంగా ఉందామనుకొని అంత ఆనందంతో రెడీ చేసుకొని ఉంటారు ఇంటికాడ. ఏ వైపు నుంచి ఎలా వస్తాడో తెలియదు, ఏ వైపు నుంచి ఏ యుద్ధంతో వస్తారో తెలియదు. ఇటు వెళ్ళినటువంటి కుమారుడు బండి మీద నుంచి వస్తాడు, 2లో వస్తాడో 3లో వస్తాడో తెలియదు. ఇటువైపు నుంచి వెళ్ళిన భర్త ఎటువైపు నుంచి వస్తాడు, ఎలా వస్తాడో తెలియదు. ఇంటిలో ఉన్న కుమార్తె చెప్పిన మాట వినదు. వీళ్ళందరిని చూసి పిచ్చెక్కినట్టుగా ఉన్న తల్లి ఏమవుద్ది తెలుసా? నేను కూడా విచ్చలు విడితనానికి అలవాటు పడిపోతాను. కారణం ఎవరు తప్పు చేయటానికి? ఏమన్నాడు తెలుసా? నీవు నీ భార్య మాట విని నేను వద్దన పని చేశావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది. ఈరోజు మీరు మీ కోరికల కోసము నేను వద్దన్న పనిని చేస్తున్నారు. మనుషులు తప్పు దేవుడి మీద నెట్టేస్తున్నారు. తప్పు దేవుడు చేసేవాళ్ళే, మంది కాదులే. ఏమంటారు తెలుసు వీళ్ళందరూ? వాడి తల రాతట్ట ఉందన్నారు.
తలరాత అట్నే రాతదా? తలరాత రాసుకోన్నది దేవుడు కాదు. తలరాత నీ చేతిలో పెట్టి నువ్వు ఎలా రాసుకుంటే అలా ఉంటది అంతే. వైట్ పేపర్, తెల్ల పేపర్ తెలుసు కదమ్మా. ఖాళీ తెల్ల పేపర్ నీ చేతికి ఇచ్చాడు. నువ్వు ఎలా రాసుకుంటే అలా ఉంటది నీ జీవితం పేపర్లో. నువ్వు ఎలా రాసుకుంటావు నీ ఇష్టం అంతే. జీవితం చిన్న వయసులో వచ్చినప్పుడు నీ తలరాత ఏమి అలా రాయలేదు. ఇటు తాగుపోతాడు, తిరుగుపోతాడు, వ్యభిచారి, జోదగాడు అవుతాడని రాయలా. ఏమి రాసి పెట్టాడంటే, ఈడు నాకు నచ్చినట్టుగా భూమి మీద జీవిస్తాడని తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మంచిగా పంపించాడు దేవుడు. వచ్చిన తర్వాతే జీవితాలు తగలబడిపోయాయి. పెరుగుతున్నప్పుడే జీవితాలు నాశనమైపోయాయి. కారణం ఏమిటంటే, బ్రతుకును మార్చుకోలేక, బ్రతుకును మార్చుకునే ఇష్టం లేక, బ్రతుకునే ఏం చేస్తున్నాడు? వల్లకాటికి రెడీ చేస్తున్నాడు. నేను ఒక ప్రాంతంలోనికి వెళ్ళాను. అక్కడ ఒక సిస్టర్ గారు చెప్తున్నది ఇలాగనే పోతున్నప్పుడు, నా ఇంటికి రమ్మన్నప్పుడు, అబ్బాయికి 3 సంవత్సరాలు ఉంటాయి, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయికి ఒక 3 సంవత్సరాలు ఉంటాయి. ఆ రోజు అబ్బాయి బర్త్డేనైతే, అన్న ఈ రోజున మా ఇంట్లో ఆయన ఉండుంటే సంతోషంగా జాలీగా కేక్ కట్ చేసుకునేవాళ్ళం అనగానే, ఆ పిల్లలను చూడగానే ఒక కేజీ కేక్ తెప్పించాను, కట్ చేపించాను. ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా? అన్నా చిన్న చిన్న పిల్లలను చిన్న పిల్లలనన్న వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తండ్రిని దేవుడు ఎలా తీసుకెళ్ళబుద్ధి అయిందన్న. కనీసం వీళ్ళ ముఖం చూసైనా ఆయన కొన్ని రోజులు బతికియొచ్చు కదన్నా అన్నప్పుడు, ఏమైందక్క అన్న. ఏం కాలేదన్న, చెడ్డ అలవాటు ఒకటి ఉంది. ఆ చెడ్డ అలవాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. కామెర్లు అయ్యాయి. కామెర్లు అయినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఎలాంటి విధంగా నువ్వు తప్పు, ఏ విధమైనటువంటి చికెన్ కానీ, మటన్ కానీ, మందు కానీ వేరే వేరే ఏటువైపు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండమన్నాడు. కానీ అలవాటు పడ్డాడు కదన్నా, చెడుకు అలవాటు పడ్డాడు కదా. చెబితే ఇనలేదన్నా, ఇంటిలో చాలదని బయటికి వెళ్ళిపోయి తప్పు చేసి వచ్చాడన్నా. అది లివర్ పాడైపోయింది, కామెర్లు పాయింట్లు పెరిగిపోయింది, హాస్పిటల్ తీసుకుపోతే చేయి దాటిపోయింది. అర్థమేం కాలేదన్నా. ఎందుకు ఇలా చేశావు? కారణం ఏమిటంటే, నేను తప్పు చెయ్యాలని నాకు అనిపించలేదు, కానీ ఆ టైం అలా జరిగిపోయింది అన్నాడు. అలా జరిగిపోద్దక్క? మళ్ళా జరిగిపోతే చెప్పండి, మీకు తెలియకుండా? మనిషికి తెలియకుండా ఏమైనా జరుగుద్దా? ప్రతిదీ నీకు తెలిసే జరుగుద్ది. నీకు తెలియకుండా ఏమీ జరగదు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నా, చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి పెట్టాము. నేను చూస్తేనేమో వాకిట్లో కూర్చున్నాను, ఇద్దరు పిల్లలు చూస్తేనేమో నానా లేయి అంటున్నారు. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదన్నా. ఒక్కళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు లేరు. ఎందుకని అంత కఠినమైపోయింది? ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఏం చేయాలన్నా? ఇప్పుడు నేను కూడా చచ్చిపోతే ఈ పిల్లల గతి ఏందన్నా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, వద్దన్న పనులు చేసుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. క్యాన్సర్ వస్తే దేవుడిని అంటారు. క్యాన్సర్ రావటానికి దేవుడి కారణం అక్క. కిడ్నీలు చెడిపోయి అంటే దేవుడి మీద ఎత్తేస్తారు. దేవుడు ఏమన్నా కిడ్నీలు చెడిపోవాలని చెప్పాడా? మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. మీకు అప్పుడప్పుడు కుక్క కరిసింది అనుకోండి, డాక్టర్ దగ్గర పోతే సూదిలేసి ఏం చెప్తాడు? పత్యం వండమంటాడు. పత్యం వండమన్నప్పుడు తల్లి దగ్గర పోగానే చికెన్ వండుద్ది. అమ్మ చికెన్ పెట్టమన్నప్పుడు తల్లి చికెన్ పెట్టుద్ది ఆ బిడ్డకు? ఎందుకు పెట్టదమ్మా? ఎందుకు పెట్ట చెప్పండి? ఆ చికెన్ తింటే నీకు ప్రమాదం రా, నీకు వద్దని చెప్పింది. కానీ ఇది తిన్నాడు అనుకోండి, ఏమవుద్ది? అదే ఇప్పుడు దేవుడు చెబుతుంది, ఈ చేస్తే మీకు ప్రమాదాలు చేయకాకండి అన్నారు, చేస్తున్నారు. వాడు చికెన్ తిన్నాడు, చికెన్ తినటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడిపోయింది, ఇబ్బంది పడటం వల్ల హాస్పిటల్ తిరగాల్సి వచ్చింది, హాస్పిటల్ తిరగటం వల్ల ఇంట్లో ప్రశాంతత లేదు. అదేవిధంగా దేవుడు వద్దన్న పనులు చేస్తున్నారు, చేయటం వల్ల నీకు నచ్చినట్టుగా ఉండాల్సి వచ్చింది. నీకు నచ్చినట్టుగా ఉండటం వల్ల నీ భార్యకు నచ్చలేదు, నీ భర్తకు నచ్చలేదు, నీ బిడ్డలకు నచ్చలేదు, నీ ఇరుగు పొరుగు వారికి నచ్చలేదు, నీ తల్లిదండ్రులకు నచ్చలేదు. ఇప్పుడు ఇంట్లో ఒకటే శోధన. పండుకుంటే నిద్ర పట్టదు. ఏ కుటుంబాలలో పోయి చూడండి. నిద్ర పోదామని కళ్ళు మూసుకుంటున్నారు కానీ నిద్ర రావటం లేదు. లేచి ఎమ్మటే కూర్చుంటున్నారు. ఏం అవుతుందంటే ఏం అర్థం కాలేదంటున్నారు. ఒక్కసారి డాక్టర్ దగ్గర పోయి, అన్న డాక్టర్ గారు నిద్ర రావటం లేదనగానే ఒక్కసారి చెయ్యి చాపని బీపీ చెక్ చేస్తే 250, 300 ఏమన్నా ఆలోచిస్తున్నామంటే, నాకు ఆమె ఆలోచనలు ఉన్నాయి పాస్టర్. డాక్టర్ గారు నాకేం ఆలోచన లేవు. ఆలోచన లేకపోతే ఎంత బీపీ ఎందుకు పెరిగిపోయింది? అంత బీపీ ఎందుకు పెరిగిందమ్మా? ఆలోచన లేకపోతే అంత బీపీ పెరుగుద్దా? ఆలోచనలే ఉన్నాయి. ఆలోచించకూడదంటే ఒప్పుకుంటారక్క? ఇటువైపు మాట వినని భర్త,
ఇటువైపు చెప్పినా చెయ్యని భార్య, ఇటువైపు ఇష్టం వచ్చినట్టు తిరిగే కుమారులు. మాట వినకూడదు, టెన్షన్లో ఉండకూడదు అంటే వద్దంటే ఎట్ట కుదురుద్ది? బీపీ ఎందుకు పెరుగుతుంది? ఏం ఆలోచనలు లేవు అనవద్దు. ప్రతి మనిషికి కూడా చెప్పుకుంటే తీరే ఆలోచన కాదు. ఇక్కడ కూర్చున్న మీరైనా, పక్కన ఉన్న వాళ్ళకైనా ఎన్నో ఆలోచనలు. 1, 2 కాదు, ఎన్నో రకములైన ఆలోచనలు ఉన్నాయి. అవి ఎన్నో రకములైన ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనల వల్ల కుటుంబమే పాడైపోయే స్థితిలో ఉన్నది. అమ్మా వినండి, ఇక్కడ వాక్యం వినండి, మీరు అన్ని కాదు, వాక్యం వినండి. ఆలోచనల వల్ల కుటుంబాలే పాడైపోతున్నాయి. అందుకన్నాడు తెలుసా, చూడండి కీర్తన గ్రంథము 53:1 జాగ్రత్త చూడండి. కొద్ది నిమిషాలు మీకు జాగ్రత్త చెప్తాను, వినండి. మేము వచ్చిందే చాలా లేటు, మీరు వచ్చిందే చాలా లేటు. జాగ్రత్తగా వినండి. 53:1 నుంచి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. ఎవరు అనుకుంటున్నాడంట దేవుడు లేడని? ఎందుకు అనుకుంటున్నాడు దేవుడు లేడని? ఎందుకు అనుకుంటున్నాడమ్మా? జాగ్రత్తగా వినండి. ఎందుకు అనుకుంటున్నాడు దేవుడు లేడని? దేవుడు లేడు అంటానికి కారణం ఉంటుంది, దొరకనంటారా? ఎందుకు అనుకుంటున్నాడు దేవుడు లేడని? ఆమేన్. ఎందుమా? వాడి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను చూసి ఎవరినన్నాలో తెలియక దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ సమస్యలు అని అడుగుతున్నారు వచ్చి. ప్రార్థన చేయటానికి ఇంటి దగ్గరకు పోతే బెడ్ మీద ఉన్నటువంటి బిడ్డ దగ్గరకు పోయి ప్రార్థన చేయాలనుకుంటే, పాస్టర్ గారు ఆ దేవుడు ఉంటే ఈడికెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఆ దేవుడు ఉంటే ఈడికెందుకు యాక్సిడెంట్ అవుద్ది? ఆ దేవుడు ఉంటే ఈడికెందుకు కిడ్నీలు పోతాయి? నీకు FZ బండి కొనిచ్చి తాగి నడపమని దేవుడు ఏమని చెప్పిండా? చెప్పాడమ్మా? చెప్పండి. ఇష్టం వచ్చినట్టుగా రైలు పొగొదిలినట్టు బీడీలు, చుట్టా, సిగరెట్ వెలిగించమని దేవుడు ఏమని చెప్పిండా? చెప్పలేదు. మరి నువ్వు దేవుడి మీద ఎందుకు నిందిస్తావు? దేవుడిని ఎందుకు కోరుకుంటావు? దేవుణ్ణి అంటానికి మనుషులకి ఎందుకు వచ్చిందంటే ఈడు బుద్ధిహీనుడు అని రాయబడింది అక్కడ. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొందురు. ఆమేన్. ఏమైన వారంట? ఎలా చెడిపోయారు? చెడిపోయారంటే ఏంది? అదే చెడిపోయిండ్రంటే ఏంది? మీరు ఈ లాంగ్వేజ్ కాదు వాడాల్సింది. చెడిపోయారంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంది? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెడిపోయారంటే ఏంది? జారత్వమును, వ్యభిచారమును, దొంగతనములు, జూదాలు, పేకాట్లు, తాగుడు, తిరుగుడు, ఇవన్నీ చేసిన ఏమంటారు? వీడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు, ఈ ఇంట్లోకి రానియొద్దు అంటారు. మంచి తిరుగులు తిరిగి ఇంట్లోకి రానియండి. చెడు తిరుగులు తిరుగుతున్నారు, నానాగే చోట్లంతా తిరిగి భ్రష్టు పట్టిపోయావురా, ఇంట్లోకి వస్తా కాళ్ళను కడుక్కొని రారంట. చెడిపోయినాడు. ఏమైనాడంట? చెడిపోయినాడు. ఎవరు చెడిపోయింది? ఎవరన్నా చెడిపోయి కింద చూడండి, చదవండి. ఎవరంట? నేను చదువుకుంటానమ్మా. అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఆమేన్. మేలు చేయవాడు ఎంతమంది లేరంట? అందరు ఏ కార్యాలు చేస్తారంట? అసహించుకోవడం అంటే ఏం తెలుసా? అసహించుకోవడం తెలుసా? టూ అని వస్తారు కదా, ఎవరి మీద వస్తారు టూ అని? ఎవరి మీద వస్తారు? కొంతమందిని చూస్తే ముఖం మీద ఉయ్యబుద్ధి అవుద్ది. ఎందుకంటే మంచివాళ్ళు కదా, ముద్దు పెట్టుకోబుద్ది కాదు, ఉయ్యబుద్ధి అవుద్ది ముఖం మీద. అంత మంచి కార్యాలు చేశారు కదా. ఛీ, ఏం బతుకురా నీ బతుకు, ఛీ నువ్వు బతుకుతున్నావు, వీధిలో కుక్క బతుకుతుంది అంటుంటారు. ఎందుకు ఇలాంటి మాటలు వాడుతున్నారు అన్నప్పుడు ఒకటే చెప్తారు, వాడు చెడిపోయిండమ్మా. ఇప్పుడెప్పుడు అంటారు, పొద్దుగుకులతో తిరగాక నువ్వు కూడా చెడిపోతావు. ఇదేమైనా కరెక్ట్ ఉన్నట్టు, ఇదేం పర్ఫెక్ట్ అయినట్టు? చెడిపోయిన వాడు ఒక్కడు లేడు, మేలు చేయవాడు ఒక్కడునే లేడు. ఎందుకంటే అందరూ చదవండి అన్నమాట, కింది చదువుకుంటాండి. మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు, వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. అందరూ దారి తొలగి బొత్తిగా పూర్తిగా చెడిపోయినారంట. అందరూ, ఒక్కడును తప్పకుండా అందరూ చెడినారంట. మేలు చేయవారు ఎవరును? చాలమ్మా. ఏందంటున్నాడు? అందరూ చెడిపోయారంట. ఎలా చెడిపోయారంటే బొత్తిగా. ఎందుకు చెడిపోయారంటే నరుల హృదయ ఆలోచనలన్నీ
చెడ్డవే. మంచిగా ఆలోచించాలి ఎవరైనా ఉండరమ్మా? ఎవరైనా మంచిగా ఆలోచించరా? ప్రతి వాని ఆలోచన చెడ్డది. ప్రతి వానికి చెడ్డ ఆలోచన వస్తుంది. ఏ 80 సంవత్సరాలే 50 సంవత్సరాలు ఉన్నటువంటి టీచరు ఈ 6 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం అంట. ఏందక్క ఈ వార్త అసలు చదవచ్చు? ఏ 5 తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు టీచర్‌కి లవ్ లెటర్ రాసిండంట. అసలు ఏందక్క ఈ వార్తలు వింటుంటే? ఎందుకు అసలు ఈ వార్తలు వస్తున్నాయి? ఎందుకు ఇలా ఉంటున్నాయి? ఏ ఆ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక టీచర్ తీసుకొని పోయి పెళ్లి చేసుకుందంట. విద్య నేర్పించాలి, బుద్ధి నేర్పించాలి. జీవితము కోసము చదువు చెప్పవలసిన వాళ్ళే జీవితాలను సర్వనాశనం చేస్తుంటే ఎవరి దగ్గర పోవాలమ్మా మంచి చెప్పమని? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మంచి నేర్పిమని? అందుకే అందరు ఎలా చెడిపోయారంట? బొత్తిగా చెడిపోయారు. ఒక్కరు కూడా పక్కనున్న వాళ్ళను మంచిగా చూసే మనుషులు కానరావటం. నా చెల్లెలే, నా అమ్మే, నా పిన్నామే, మా తల్లి తర్వాత తల్లే, మా అన్న భార్యే అనే మనుషులు ఎవరికి లేదు. ఎవరిని చూసినా కూడా కళ్ళల్లో చెడిపోయినటువంటి స్వభావం ఉండి చెడ్డగా చూసే మనుషులు. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మానభంగాలు చేసే రోజుల్లో ఉన్నప్పుడు ఎవరిని చెప్పాలి మనం ఈ మంచోళ్ళని? ఎందుకు ఇది జరుగుతుందంటే వాడికి చిన్న ఒక హెడ్డింగ్కి రాస్తాడు. ఏం రాస్తాడు తెలుసా? ఏమి రాస్తారు? ఎప్పుడైనా ఆలోచించారు? చదివారా? మనం అవన్నీ చదువుతాం. 7:30కు వచ్చేటువంటి ఎత్తడి బొమ్మ పొత్తడి బొమ్మ అని చూస్తాం. కానీ అదే కదమ్మా, ఏ కదా మనకు కావాల్సింది? అయ్యే కదా. ఈ కుటుంబాలు ఎలా తగలబెట్టాలో నేర్పిస్తాయి తెలుసా? భర్తగా తెలియకుండా భార్య ఎట్ట పాపం చెప్పాలో మీ సీరియల్ ఖచ్చితంగా నేర్పిస్తారు. కావాలని చూడండి. పైన ఒక ఫోను, లోపల ఇంకొక ఫోన్ ఉంటుంది ఆమెకు. ఈ ఫోన్తోనేమో ఇళ్ళతో మాట్లాడతాం, భర్తతో మాట్లాడతాం. లోపల ఉన్న పోడుతోనేమో ఇంకొకరితో మాట్లాడుతుంటది. ఎక్కడ కనపడే అంటే ఆ సీరియల్లో చూస్తారు. అవును, కరెక్టే. మా అమ్మతో మాట్లాడి 3 రోజులైందంట. మేము చిన్నపిల్లలప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు ఫోనులు లేవు. వీళ్ళ అమ్మతో మాట్లాడింది కనీసం సంక్రాంతికి పుట్టింటికి పోతే మళ్ళా సంక్రాంతికే పోద్ది. ఇప్పుడు ఏం మాట్లాడింది వాళ్ళ అమ్మతో? ఏం మాట్లాడిందమ్మా? ఎందుకంటే రోజు మాట్లాడుద్ది. ఈరోజు వాళ్ళ అమ్మ కట్టికాయలు తెచ్చిచ్చాడమ్మా. వాళ్ళ అమ్మ కట్టికాయలు తెచ్చిచ్చిందా? సాయంత్రం బోబెట్టగాకు వాళ్ళ అమ్మే పెట్టుద్దిలే. ఫోన్లలో రాత్రి మగడిదే వాయుడు. ఏందంటే మీ అమ్మ చేత బోబెట్టుకోకు. నిన్ను చేసుకుని దేనికి? అట్టికాయలు మీ అమ్మకి ఇచ్చినగా కవరు. ఫోన్లలో ఏం మాట్లాడుతుంది ఆ అమ్మతో అంటే పొద్దు గూకులు వాళ్ళ అమ్మతో. నీకు ఊరితో కాదు. ఏం మాట్లాడుతుందంటే పెళ్ళైన తర్వాత భర్తతో కాలక్షేపం చేసేది లేదు. పెళ్ళైన తర్వాత భర్త వచ్చి ఆఫీసు నుంచో పని నుంచి వస్తాడు. ఆడొక కండవ తగిలిస్తుంది, ఆడొక నీళ్లు పెట్టుద్ది, ఇంట్లో పోయి ఆగితేనే ఉంటది. ఇప్పుడే వచ్చిండు, ఏం చేస్తాడు చెప్పు? అది ఆన్లోనే ఉంటది. ఇప్పుడే దిగుకోండు, ఆడిపోయిండు. ఏంది వ్యవహారాలు? నీ భర్తతో నువ్వు కొద్దిగా మనిషి మాట్లాడతారా? ఆయన ఇప్పుడు దాకా పనిచేసి వచ్చాడే, కనీసం ఆయనకు ఓదార్చుదామా? ఈ ఆఫీస్ పనిచేసి వచ్చి ఉంటాడు, చాలా పొలంలో పనిచేసి వచ్చాడు, ఓదార్చి మంచిగా 4 మాటలు మాట్లాడి ఏమన్నా తింటావండి, ఏమన్నా స్నాక్స్ చేయమంటారా, టీ పెట్టేయమంటారా అంటారా? అన్నీ అయిపోయిన తర్వాత 10 రూపాయలు ఆడున్నాయి, కొట్టుకాడి పోయి టీ దగ్గర. మరి నువ్వెందుకేడా? కొట్టుబాడి పోయి టీ తాగొస్తాడు, హోటల్లో పోయి భోజనం చేసి వస్తాడు, అవసరానికి గృహాలకు కూడా పోయి వస్తుంటాడు నైట్. మీరు అవసరం లేదు వాళ్ళకు, మీరు ఫోన్లలోనే మాట్లాడుకొని అంటున్నారు అంతే. ఈ ఫోన్లలో మాట్లాడుకుంటారు, వాడు అన్ని వ్యవహారాలు చేసి వస్తుంటాడు. వచ్చి నన్ను బడుచుకోవట్లేదంటే ఎప్పుడన్నా నువ్వు బడుచుకుంటే కదా? ఏ రోజన్నా బడుచుకున్నావు తల్లి? ఏ రోజున ఒక్కరోజన్నా ఇంటికి వచ్చినోడితో ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడావా? రాగానే కవర్ చేతిలో లేకపోతే ఈరోజు ఏం తేలేదేందంట. జీవితము సాగించాలి, బ్రతుకు ముందుకు సాగిపోతుండాలి. అందుకే చూడండి, ఆ రోజులలో ఒక్కళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు ఫోన్లలో. అందుకే కుటుంబాలు సక్రంగా సాగాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పుట్టింటికి తెలిసిందే కాదు. ఏందమ్మా బాగున్నాం అనగానే పెళ్ళికి పేరంటాలకు వచ్చినప్పుడు మాకేమమ్మా బాగా సంతోషంగా ఉన్నామనేవాళ్ళు. ఆ 2 రోజులు వారి నొల్లంత వరకు ఉండేవాళ్ళు, మళ్ళా ఇలా బాధలు పడేవాళ్ళు. ఇప్పుడు అదేమి లేదు, అంతా వీడియో కాలింగ్. ఏం చేస్తున్నాడు చూడు, ఎలా చేస్తున్నాడో చూడు. వెంటనే ఫోన్ చేసి అంటదా, నాకేమి తక్కువ అనుకున్నావా? ఈ ముందుని 50 మందిని తాగుతాను, ఎమ్మటే పట్టలు సర్దుకొని వచ్చాయి. నువ్వు పోతే వాడేమో ఊరుకుంటాడా? వాడిష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు. నువ్వు పొయ్యావని నీ మీద బెంగతో తాగుడు మానుకుంటాడా? రోజు రాత్రి పగలు తాగుతాడు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరుగా. నువ్వుంటే కొద్దిగా భయంతో నా భార్య ఏమన్నా అంటదేమని తాగుడు. ఇప్పుడు రాత్రి పగలు తాగుతుంటాడు, ఎప్పుడు వీధులలోనే తిరుగుతుంటాడు. ఏందమ్మా నీ భర్త ఎలా ఉన్నాడంటే,
వాడికేమని అంటావు, నువ్వు వాడికేమన్నావు, నువ్వు వాడికి పోయి ఊరకుంటే ఒప్పుకుంటుంది ఆ దెయ్యం. నీ మీదకి ఏదో కుక్కను ధరుముద్ది. లోకములో ఉన్నాముగా, కుక్కలు ఉన్నాయిగా, ఆ కుక్కగా మనం అటాచ్ అయిపోతాం. భర్త భార్య ఇద్దరు ఇరువడిపోతారు. అంతంత పిల్లలు పుట్టుంటారు. వాళ్ళు ఊరి దగ్గర ఉండాలి అర్థం కాక ఏం చేస్తారు తెలుసా, బతుకు జట్కా బండి కాడ పోయి కూర్చుంటారు. ఎవరికి ఇస్తారు నీ బిడ్డను? నేను కన్నాను కాబట్టి నాకే, నాకు పుట్టాడు కాబట్టి నాకే. వీళ్ళిద్దరికి అర్థం కాదు వీడికి. అసలు మా అమ్మ మా నాన్నకి నేను పుట్టాను, ఇప్పుడు ఈమె దగ్గర ఉన్న ఏమెవరు, ఈమె దగ్గర ఉన్న ఏనెవరు? అసలు మా ఇద్దరు ఊరు నాకు నాన్నని చెప్పమంటారు. ఎవరు చెప్పలేక వాళ్ళకి వాళ్ళది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మధ్యలో ఉన్న ఈ అమ్మాయి అనుకుంటుందో నాకు చెప్పేవాళ్ళు లేరని చెడిపోవటం రెడీ అయిపోయింది. ఎందుకంటే అందరూ బొత్తిగా చెడిపోయారు. ఎందుకు చెడిపోయారంట అందరూ? చెడిపోవడానికి గల కారణం ఏందంట? చెడిపోవడానికి గల కారణం ఏంది? దేవుని మాట వినటం లేదు. ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు ఏమంటారు తెలుసా? పొట్ట కోసం చెప్పుకుంటున్నారు అంటారు. పొట్ట కోసం చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళినా, ఒక ఎంటెక్ కాలేజీకి వెళ్ళినా చెప్పరు, ఎంటెక్ ఎంఎస్సి కాలేజీలోకి చెప్పరు. ఎందుకంటే అక్కడే అక్షరాలు మానభంగాలు చేస్తున్నారు. ఇంకేడ చెప్తారు? ఈ చరిత్ర బైబిల్లో మాత్రమే ప్రారంభంలో ఏమి కావాలో, అంతములో ఏమి కావాలో సమస్తము దీంట్లో చెప్పారు. అందుకే ఏమన్నాడు తెలుసా? అందరూ చెడిపోయారు. ఎంత చెడిపోయారంటే పూర్తిగా చెడిపోయారు. చెడిపోయిన దానిని బాగు చెయ్యాలి. చెడిపోయిన దాన్ని బాగు చేయాలి. చెడిపోయింది ఎన్ని రోజులు ఉంచుకుంటామమ్మా మీ ఇళ్ళలో? టీవీ చెడిపోయింది అనుకోక, టీవీలో కదా ఎక్కువ మనం ఫోకస్ పెట్టేది. టీవీ ఒకటి, ఈ మధ్య టీవీల కంటే ఎక్కువ సెల్ ఫోన్లు అయిపోయింది. సెల్ ఫోన్ చెడిపోయింది అనుకో, రెండో రోజు మూడో రోజు అంటాము నా సెల్లు చెడిపోతే అసలు పడుచుకానే పడుచుకోవు. నీకు జ్వరం వచ్చినా పడుచుకోకపోయినా పర్లా, నీ సెల్లు చెడిపోతే పడుచుకోకపోతే కొత్త కొంపలు మునిగిపోతాయి. అర్థమైందా? నీకు జ్వరం వచ్చింది అనుకో 3 రోజులు, లేకపోతే ఏంది ఎలా ఉన్నట్టు టాబ్లెట్ వేసుకుంటున్నానండి, ఇబ్బంది ఏం లేదంటే. సెల్ ఫోన్లో రీఛార్జ్ అయిపోతే మధ్యాహ్నం దాకా వేయలేదనుకో, అసలు గుర్తున్నానా నీకు? జీవితాలు నాశనం అవటానికి కారణం ఎవరో దేవుడి మీద పెట్టారమ్మా బుద్ధిహీనుడు. దేవుడు ఎవరిని చెడిపోమని చెప్పడు. ఎందుకంటే ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేరు. కన్న తండ్రి అయిన దేవుడి బిడ్డలను చెడిపోమని చెప్పడు. కానీ కారణం ఏంటంటే మనుషుడు దేవుని మాట వినటం లేదు. మనుషుడు దేవుడి మాట వినటం లేదు. దేవుని దగ్గరికి రావటము మానుకున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. 5వ అధ్యాయం 6 నుంచి జాగ్రత్తగా చదువుతాండి. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. దేనికి చింతించుతున్నాడు? వినటం లేదని. ఓకే, గుడ్. ఇంకా దేనికి చింతించుతున్నాడు? ప్రారంభంలో మనం చదివినప్పుడు మనుషుడు చింతించుతున్నాడు. దేనికోసం? తిండి కోసము, గుడ్డ కోసము, గృహము కోసం. ఇప్పుడు దేవుడు దేనికోసం చింతించుతున్నాడు? దేవుడు చదివావు కదా తల్లి, ఏం చదివి చూడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. ఎవరిని గురించి? మిమ్మల్ని గురించి. ఎందుకు చింతించుతున్నాడంటే నేను ఏదోను వనములో ఉన్నటువంటి చూసినటువంటి ఆదాము ఎలా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు. నేను చూడాలనుకుంది ఇలాగ నేను అయ్యాలను. నేను ఎలా ఉండాలనుకున్నారు వీళ్ళను? ఎలా ఉండాలనుకున్నాను? వీళ్ళు ఒకళ్ళ దగ్గర తల ఉంచేటట్టుగా ఉండకూడదు, ఒకళ్ళ దగ్గర తగ్గించి ఉండకూడదు, ఒకళ్ళ దగ్గర వీళ్ళు లోబడి ఉండకూడదు. కానీ వీళ్ళు ఏమయ్యారంటే, చదువు కింది చదువు త్వరగా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. ఎందుకనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మింగుదునని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెదుకుచూ. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఇప్పుడు పాయింట్ మనకు. మన చుట్టూ తిరుగుతున్నాడా, లేకపోతే లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడా? ఎందుకు మన చుట్టే తిరుగుతున్నాడు?
చెప్పండి తల్లి, ఎందుకు తిరుగుతున్నారు మన చుట్టూ? ఆమేన్. బాగుపడతామని కాదు వాడు తిరగేది. వాడు తిరిగేది బాగుపరచడానికి కాదు. ఒరే 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 ఈరు ఆ ఏరియాలోకి వస్తే అల్లదిగా పిలుపన్నా ఏమన్నారే వీళ్ళు ఆ చెడిపోయిన వాళ్ళందరినీ బాగు చేస్తున్నారు, మళ్ళా పోయి పాడు చేద్దామని మన చుట్టూ తిరుగుతున్నాడు వాడు. అడొచ్చేస్తాడు. ఏంది మీరు ఆడికి పోతారు ప్రార్థనకు? అబ్బా మీరు పోయి వాళ్ళని శుభ్రంగా కోకబెట్టి పెంచుతున్నారమ్మా. రాని మాతోటి సీరియల్ చూపిస్తాము, సినిమాలు చూపిస్తాము, తిరణాలు చూపిస్తాము, రికార్డ్ డాన్సులు చూపెడతాము, ఫోన్లలో లేనిపోయిన దరిద్రమంతా చూపెడతాం. ఇది చూడు ఎంత బాగుందో. వాళ్ళు 3 రోజులు చూడగానే 4గో రోజు ఈటీవీ కార్డు వేపించుకుంటా పోయి చూస్తుంటాం. అబ్బా భలే ఉందమ్మా. నేను శనివారం ప్రార్థనకు రమ్మంటే అమ్మగారు ఫోన్ చేస్తారు, కటింగ్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. శనివారం ఫోన్ చేస్తావేందమ్మా? ఈరోజు ఎంత మంచి సీరియల్ ఉంటే చెడగొట్టేసింది పూర్తిగా. ఎంత చెడగొట్టి పూర్తిగా చెడిపోయింది. ఇప్పుడు ఇలా బాగు చేయాలంటే ఏందయ్యా ప్రార్థనకు రాలేదు వద్దాం అనుకున్నా కానీ అక్క కాళ్ళు ఈ మధ్య బాగా నొప్పులు లేస్తున్నాయి. అబద్ధాలు చెప్పినగా దేవుడు నిజం చేసిండు అంతే. అబద్ధాలు చెప్పాను కదా, కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, ఇంట్లో పిల్లలు బాగాలేదా, అన్నీ నువ్వు చెప్పినా నీకు జరుగుతుంటాయి తెలుసా? మీకు తెలియదు. ప్రార్థనకు రాకుండా ఉండటానికి నువ్వు ఎన్ని సాకులు చెప్పావో అవన్నీ జరుగుతుంటాయి. కారణం ఏంటంటే దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వినటం పక్కన పెట్టేస్తే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి మనం బాగు చేయాలని వస్తే బాగు చేయటానికి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని తన బిడ్డలైన సేవకులను పంపిస్తే వాళ్ళు బాగు చేస్తుంటే పక్క పార్టీ వాడు ఒప్పుకుంటారాక? వాడు పొజిషన్ ఏంది? ముందు వాళ్ళని అటాక్ చేద్దాం, మమ్మల్ని అటాక్ చేయటం వాడి పని అంతా కూడా. మా గురించి అంటాడు ఈడు ఎట్టాటోడు తెలుసా, ఈడు ఎట్టుంటాడు కానీ అన్నీ చెడిపోయిన పనులే, తాగుతున్నాడు. ఈ మధ్యకాలం చూశారు కదా పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి మీద ఏమొచ్చారు? త్రాగి బండి నడిపోయినట. పాస్టర్ బాగి బండి నడిపోయింది. అపోహలాగా ఈ మధ్య మీకు తెలుసా పాస్టర్ గారులు కూడా సీక్రెట్ గా బిజినెస్లు చేస్తున్నారులే. ఎందుకంటే బ్యాడ్ ఒపీనియన్ తెప్పిస్తే పాస్టర్ ఒక్కడు చెడ్డోడంటే మిగతా వాళ్ళందరూ పడిపోతారుగా. అందువల్ల ఇక్కడున్న మమ్మల్ని ఏం చేయలేక ఒక్కొక్క కొమ్మని నరుక్కుంటారు. వెనక కూర్చున్న ఏందో ఈ మధ్య ప్రార్థనకు పోయి ఏం సంపాదించను? నీ భర్తకు రోగము, నీ పిల్లోడు తిరుగుతున్నాడు, నీ పిల్లగా పెళ్లి కాలేదు, ఏం సంపాదించను? అది కాదులే. ఏది కాదు? దేవుడు లేడు, ఏమి లేదు. శుభ్రంగా లోకంలోకి వచ్చే మాతోట్రా బాగుపడ్డా. ఏం బాగుపడ్డావు? వీడు తాగుతున్నాడంటే వాడు చెడిపోయాడు, అందుకే వాడికి వచ్చింది. వీడికి రోగం వచ్చిందంటే వాడు ఏదో చెడ్డ కార్యాలు చేశాడు, అందుకు రోగం వచ్చింది. వీడు ఏదో చేశాడంటే అందుకు చేశాడు అని చెప్పాలి కానీ దేవుడి మీద వేయాల్సిన పని లేదు. అందుకే చెప్తున్నాను చూడండి, మీ విరోధి అయిన అపవాది ఏమి చేస్తున్నాడంట? ఎవరిని మృంగుతునని తిరుగుతున్నాడు. ఎవరిని ఎదుగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎతికేది ఊరిని? వెతికేది ఊరిని. బాగా అర్థం చేసుకోండి అమ్మా. మీరు ఒక 500 రూపాయలు తీసుకొని పోయారు, మొత్తం 500 10 రూపాయల కాగితాలే. మొత్తం మాలాగా మా బ్యాగులో ఉన్నట్టు 10 రూపాయల కాగితాలే 500 ఉండవు మా బ్యాగులలో, మీకు తెలుసు కదా, ఎందుకంటే మీరు ఇచ్చేది అయ్యే కదా. మొత్తం 10 రూపాయల కాగితాలు ఉన్నాయి. ఆడికి పోయి చూసుకోగానే మొత్తం తీస్తాం, లెక్క పెడతాం ఆటో వాడికి ఇవ్వాలని. ఆడ చూశాక 500 ఉన్నాయి, ఆటో వాడికి 20 ఇచ్చావు. మళ్ళా వచ్చాడు చూసాక లెక్క వేసుకున్నాక 450 ఉన్నాయి. 30 ఆడ నేను ఆడ ఎదుగుతావు? ఆటో దగ్గర కుతుకుతావు. ఎందుకు ఏడ పోగొట్టుకున్నావు? అక్కడే పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆ 30 ఎందుకు ఎదుగుతున్నావు? ఆ ఎవరి అమ్మాయి? నీ కాబట్టి ఎతికేది, నీ కాకుండా ఎందుకు ఎదుగుతావు? అట్టనే ఈడు కూడా ఏం తెలుసా, వీళ్ళందరూ చెడిపోయి ఆడిపోయి బాగుపడ్డారు, ఆ చర్చిలో పోయి ఈడికి వచ్చి ఎతుకుతున్నాడు. ఎవరు ఉన్నారు నా వాళ్ళు, రాండి అని. ఇప్పుడు ఎట్ట ఎతుకుతున్నాడు తెలుసా? భూతద్దం పెట్టి మరీ ఎతుకుతున్నాడు. భూతద్దం పెట్టాడు, వచ్చాడు. బయటికి పోగానే ఏమంటే తెలుసా, నిన్న మొన్న 300, ఈరోజు 800 ఇస్తారంట. వస్తావా? ఆడికి కడుపుకి 800. పాస్టర్కి ఒక్కరోజు ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, రేపు వారం వస్తాలక్క. కనపడలేదని అబ్బా దేవునికి స్తోత్రం, అక్క కనపడలేదని ముసుగిట్టేసుకోవడం, వెళ్ళిపోవటం. తప్పేం లేదు. వాడి ప్రయోగం వాడు చేస్తారు కదమ్మా, వాడి ప్రయత్నాలు వాడు చేయొద్దా? ఇప్పుడు మా ప్రయత్నాలు మేము చేస్తాం, మీరు ఎంత తిట్టుకుంటాను ఏమనుకుంటాను, నేను పొద్దు గూగులు మా కాడికి వస్తుంది, మీకు ఏం పని లేదు అనుకున్నా కూడా దేవుని మాటలు చెప్పి మరలా మిమ్మల్ని మంచిగా తీసుకొస్తుంటే నువ్వు రాత్రింబగులు కాళ్ళెరిపోయాక తిరిగినా నేను ఒక్క మాత్ర వేసి పాడు చేస్తాను అన్నట్టు. అందుకని వాడు వాళ్ళ దగ్గర తిరుగుతున్నారు మీరు అనుకుంటున్నారు, అస్సలు వాళ్ళ దగ్గర వాడి పని లేదు. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళతో పనే, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎప్పుడు పాడు చేయరుగా. ఇటు వాళ్ళకి వస్తున్నారు, మన చుట్టూ తిరుగుతున్నాడు. మనకే అట్రాక్షన్, మనకే లేపే ఆఫర్లు, మనకే వద్దన్న కూడా అయ్యో మనకే ఆఫర్లు ఇస్తున్నాడు. ఏంది మనకి ఇన్ని ఆఫర్లు ఇచ్చేస్తున్నారని ఒక్కసారి పోయి దూరావా
బయటికి రావాలంటే జీవితం నాశనం అయిపోద్ది అంతే. ఇప్పుడు చెప్తారు వచ్చి, నువ్వేమంట ప్రార్థన గునివో, నీ ఇంట్లో ఒక్కటి బాగు, నీ బర్రె పాలేయట్లేదు, నీ దూడ కాలు బాగలేదు, నీ ఇంట్లో భర్త తాగుతున్నాడు. ప్రార్థన పోకముందు బాగుండ భర్త. ఏందక్క మరి ఇది? అసలు వాడు వేసే ప్లాన్లు మనకు అర్థమవుతున్నాయా? ఎక్కడ మీకు చింత లేకుండా సంతోషంగా ఉన్నప్పుడు మీ సంతోషాన్ని వాడు కాజేయాలని మళ్ళా లోకంలోకి లాగేస్తున్నాడు. అందుకని ఏమన్నాడంటే, నేను మిమ్ముని గురించి చింతించుతున్నాను. దేనికంటే ఎక్కడ మళ్ళా పాడైపోతున్న ఒక భయం. వాడు ఆల్రెడీ మీ చుట్టేగా తిరిగేది. తెలుసో తెలియదు, మీ చుట్టే కదా. పొద్దున్న కూడా తిరుగుతుంటాడు. మీరు అప్పుడప్పుడు అంటారు, ఈ ఊరు చూస్తారులు అంటారు. పొద్దున్న కూడా ఫోన్లు ఏమొస్తాయి అక్క, యాడ్లు వస్తున్నాయి కదమ్మా, కట్టెక్కని ఏముందని చూస్తావంతే. దానికి అట్రాక్షన్ రీల్స్ వస్తుంటాయి. ఆ 2 నిమిషాలు ఉంటుంది, ఆ నిమిషమే ఉంటుంది రీలు. ఇది చూసినామంటే వాక్యం చదువుకుందామంటే ఇంకోటి చూడబుద్ధి అవుద్ది, ఇంకోటి చూడబుద్ధి అవుద్ది. తిరిగి చూసేలోపు 98 అవుతుంది. టైం ఏమైంది? మధ్యాహ్నం 1 అయిపోయింది. అమ్మయ్యో ఆ టైం అయిపోయింది అన్నాం. వాక్యం ఎప్పుడు చదువుతాం? అందుకని మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. దేవుని చేతిలో నుంచి ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా తప్పిపోయారు. వాళ్ళకేమొచ్చినాయి? కూడు గురించి చింత, గుడ్డ గురించి చింత, ఇల్లు గురించి చింత. మళ్ళా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు చింత ఉండదు. లేదు దూరం పోతే ఇంక మళ్ళా చింతే. బాగా ఆలోచించండి. మళ్ళా నీకు చింతే. ఎందుకంటే దేవుని సరౌండింగ్ లో ఉన్నోడికి ఏ దిగులు ఉండదు. ఎందుకంటే మీకు చిన్నపిల్లలు ఉంటారు కదా, అందరికి తెలుసు చిన్నపిల్లలు. ఇంత చిన్నపిల్లోడు వాడు మీ భుజాల మీద వేసుకొని జో కొడుతుంటే వాడు ఎప్పుడైనా టెన్షన్ పడ్డాడా? ఎందుకంటే వాడికి ఊరున్నారు. ఆమేన్. వాడికి వాళ్ళ అమ్మ ఉన్నారు కాబట్టి వాడికి టెన్షన్ లేదు. ఇప్పుడు మనము కూడా మన తండ్రి చేతిలో ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులు అయి ఉంటే మనకేముండదు. ఎందుకంటే ఎవరున్నారు? ఏందో మరి పొద్దున్న బియ్యం లేవంటే నా దేవుడు చూసుకుంటాడులే. ఎలా చూసుకుంటాడంటే, ఆ దేశమంతా కరువు వచ్చినప్పుడు ఏలియాకు కాకులు చేత రొట్టె మొక్క పంపించాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించిన దేవునికి ఆఫ్టర్ ఆల్ మేమెంత? ఆ ధైర్యం నీకు ఉండాలంటే నీ చింత యావత్తు దేవుని మీదే. దేవునికే మొదటి స్థానం ఇచ్చే. దేవుడు చెప్పిన మాట విను. 10 లక్షలు ఇస్తానన్న ఆదివారం పోయావా, నీ జీవితమును సగం నాశనం చేసుకుంటున్నట్టే. చెడిపోవడం పెద్ద లెక్క కాదమ్మా. బాగుపడటమే చాలా కష్టం. మీకు తెలిసి ఎక్కటం చాలా కష్టం, మళ్ళా దిగటము ఎంత ఈజో తెలుసా? మీకు తెలిసో తెలియదు, సముద్రంలో ఉన్నాడు పైకి రావటానికి ఎత్తటానికి బహు కష్టపడతాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటాడు అనుకో, ప్రశాంతంగా లోపలికి పోతాడు. ఇబ్బంది ఏముండదుగా. అలాగే మీరు ఈదుతున్న లోకం ఇది. అపవాది మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని పాడు చేయడానికి రెడీగా ఉన్న లోకం ఇది. మీరు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారనుకోవద్దు. మీ చుట్టూ ఆయన కంచె వేసి మీ కొరకు ఆయన రెడీగా ఉన్నాడు. మీ దగ్గరికి ఏదీ రాకుండా చూస్తున్నారు. మనమే అప్పుడప్పుడు బయటికి పోతాం. బయటికి పోయిన మన వాళ్ళని కాటేయాలని రెడీగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉన్నావు ఆలోచించుకో. ఈరోజు లోకానికి తెలియదు, ఎందుకంటే దేవుడు లేడని ఊరు అనుకుంటున్నారమ్మా. అలాగే దేవుని యొక్క సేవకుల విలువ లోకంలో వాళ్ళకి తెలియదు. అందుకే మీకు వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్తారు. నా మీద కూడా నా సంఘంలో చెప్తుంటారు, ఇంకో సంఘం చెప్తుంటారు. ఎందుకనంటే ఎక్కడ మీరు బాగుపడి చాలా నిన్నటి దాకా నేను వాళ్ళు కలిసి మెలిసి తాగి ఈ రోజు వాడు వచ్చి ప్రార్థన కూకొని తాగుడు అంటే తూ అంటుంటాడు. పాపం కాదు. 4 రోజులు వాడిని కూడా తెచ్చిపోయి మళ్ళీ తాగితే కానీ ఇద్దరు సమానమైపోయి. ఫెయిల్ అయిన వాడికి ఎప్పుడు కూడా ఇంకొకటి ఫెయిల్ అవ్వాలనే ఉంటుంది. పాడు చేసినోడు ఎప్పుడు ఇంకొకరిని పాడు చేయాలని ఉంటుంది. కానీ బాగు చేయాలన్న దేవుడి కోరిక నీలో ఉండాలి, నాలో ఉంది. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్తాను, ఇవన్నీ ఎందుకు చెడిపోయినారంటే చెడిపోవటం వల్ల మనుషులకు రోగాలు వచ్చాయి, శాపాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. కారణం ఏంటంటే దేవుడు వద్దన పని చేశారు. క్యాన్సర్లు, ఎయిడ్స్లు, మానభంగాలు, అబ్బా ఎన్ని రోగాలు వచ్చాయి. వీటికి మందులు కూడా ఇంకా డైరెక్ట్ అటాకే వెళ్ళిపోవడం అంతే. ఏం చేయాల్సి పడలేదు. విచ్చలవిడిగా చేసినోడు విచ్చలవిడిగా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 5:14 వచ్చిన అనుకుంటా, 24 వచ్చినంలో మీరు చూడండి. ప్రార్థన చేస్తాను ఈ మాట చదువుకోండి. 5 అధ్యాయము 1 తిమోతి 5:24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి. మరి కొందరి పాపములు వారి వెంట వెళుతున్నవి. ఎక్కడికి వెళ్తున్నాయి?
చనిపోయిన తర్వాత వాళ్ళతో కూడా పాపాలు వారి వెంట వెళ్తున్నాయి. మరి కొందరు పాపాలు ఈ మాటలు విన్న తర్వాత సరిదిద్దుకుంటున్నారు. ఈ వాక్యం విన్న తర్వాత సరిదిద్దుకుంటున్నారు. అసలు మా ప్రాంతంలో ఎవరు ప్రార్థన పోయలేరు, ఎందుకు ప్రార్థన పెడుతున్నారు? ఈ మాటలిని సరిదిద్దుకుంటావని, ఈ మాటలిని జీవితాన్ని బాగు చేసుకుంటావని, ఈ మాటలిని నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దరిద్ర బుద్ధులు మానుకుంటే నీ భార్య, నువ్వు, నీ బిడ్డలు అందరూ కలిసిమెలిసి ఒక పూట ఇంట్లో భోజనం చేస్తే ఎంత సంతోషం ఉంటుంది ఆ రోజు. అందరూ కూర్చొని భోజనం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ఇవ్వాలంటే దేవుని మాట వినాలి. ఆ సంతోషాన్ని ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. ఈ రోజు మనకి ఇవ్వటానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు. ఆయన దగ్గరకు వచ్చిన మనందరికీ ప్రతి కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఒకరికి వచ్చారు మాకున్న లేదంటే కుటుంబ సమేతంగా రండి. మీకు లేకపోతే అప్పుడు వచ్చాను. ఎందుకు? ఆదాము అవ్వ వాళ్ళిద్దరితో స్నేహం చేసింది ఎవరు? ఇప్పుడు నీ కుటుంబంలో నీతోనే స్నేహం చేస్తున్నాడు. ఆయనతో స్నేహం చేయటం. ఇప్పుడు ఇద్దరితో స్నేహం చేస్తే, ఆ ఇద్దరు దేవుని సన్నిధులు ఉంటే, ఆ ఇద్దరు దేవుళ్ళు ఉంటే ఆ కుటుంబము దేవుడు అభివృద్ధి పరిచి నీవు పోగొట్టుకున్నటువంటి సంతోషం, ఆనందం మరలా నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఓకే, జాగ్రత్తగా అందరు కూడా ప్రార్థనలోకి పోతాం. స్తోత్రం.